మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 30వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీవు ఎవరిని బట్టి బలవంతుడివి అని అనుకొనుచున్నావు? నీకున్నటువంటి వయస్సుని బట్ట, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్ట, నీకున్నటువంటి కులాన్ని బట్ట, నీకున్నటువంటి జనాంగాన్ని బట్ట, లేక నీకున్నటువంటి సంఘాన్ని బట్ట, నీకు ఉన్నటువంటి నీ యొక్క చదువును బట్ట. కానీ దేవుని వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట, నువ్వు ఎవరిని బట్టి బలవంతుడుగా ఉంటావు అంటే ప్రభువుని బట్టి, యేసయ్యను బట్టి. యేసయ్యే నీ జీవితంలో నీకు బలమైతే ఆయన అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. సహోదరులారా, తెలివితేటలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. జ్ఞానము కొన్ని మార్లు అవసరానికి ఆ జ్ఞానం నీకు ఉపయోగపడకుండా ఉండి ఉండవచ్చు. నీకున్నటువంటి బంధు జనాంగము నీ అవసరతలు నిన్ను ఆదుకోలేకపోయి ఉండవచ్చు. నీకున్నటువంటి చదువు నీకు సరైనటువంటి భవిష్యత్తుని జీవితాన్ని ఇవ్వలేకపోయి ఉండవచ్చు. నీవు కలిగి ఉన్నటువంటి నీ కులము నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నిన్ను వదిలివేసి వెళ్ళవచ్చు. అయితే సహోదరుడా, నీ బలము దేవుడై ఉంటే, నీ బలము దేవుడు అయి ఉంటే నీ జీవితం గొప్ప స్థితిలో ఉంటుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులను నిన్ను బట్టి, ఆయనను బట్టి నిన్ను గణపరిచే స్థితిలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములో, ఎస్తేరు గ్రంథములో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక చిన్న ఉద్యోగిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తాడు. తనకు బిడ్డలుండరు. ఒక కుమార్తెను పెంచుకుంటాడు. ఆ కుమార్తెను కూడా రాజుకు భారీగా కావాలి అని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే తను పడే కష్టము, తన ధైర్యము, తన బలము ఎవరనగా దేవుడే. యేసయ్యే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన బలమును బట్టి ధైర్యంగా విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనేకులు ఆటంకముగాను విరోధముగాను ఆయనకు చుట్టముడతారు, ఏకోపిస్తారు. ఆ పరిపాలించి ఆ కోటను సంరక్షకుడు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, హామాన్ అనే వ్యక్తి, తనకు విరోధంగా అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరికి తనకు ఉరి వేయటానికి కూడా సిద్ధపరుస్తాడు. అయితే ఇతడు, నాకు జనము లేరు, నాకు బలము లేదు, నాకు ఉద్యోగము లేదు, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తక్కువే అని కృంగిపోలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తే తనకు బలమనుకున్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన సేవకుడుగా చేరి దేవుని యొక్క మహాకృపను బట్టి పాలకుడుగా మారాడు. సహోదరి సహోదరులారా, నీవు ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నీవు ధైర్యంగా ఉంటే, బలవంతుడుగా ఉంటే నీ జీవితము ఎన్నటికీ ఆ బలము తగ్గిపోనిదిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడయుండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.